ప్రేక్షకులందరినీ జనవరి 1వ తేదీ నుంచి కన్నా ప్లీజ్ వెల్కమ్ రాబోతున్నటువంటి డైరెక్టర్ ప్లీజ్ వెల్కమ్ అండ్ శ్రీనివాస్ గారు ప్రెజెంటింగ్ బొకే శివన్న అండ్ ఉపేంద్ర గారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. కర్ణాటకకి వచ్చిన, బెంగళూరుకి వచ్చిన ఫస్ట్ గుర్తొచ్చే పేరు, ఫస్ట్ గుర్తొచ్చే అడ్రస్ ఈజ్ శివన్న. సో అలాంటిది ఒక 45 days మీ డేట్స్ తీసుకుని ఎవరైనా హీరోతో ఒక మల్టీ స్టారర్ చేయాలని అంటే ఎవరితో చేస్తారు? ఎవరితో ఆ 45 days కలిసి వర్క్ చేయాలనుకుంటారు? with whom would you like to work? Give your 45 days of dates from Telugu. Anybody andi, no problem. One name, sir. Name I think Balaya Babu. Jai Balaya. Jai Balaya. Okay, sir, please tell us about the film. Andriki namaskaram. Very happy to be here. This second time ఇక్కడ వస్తున్నాను ఈ స్టేజ్లో. ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు వచ్చారు ఇక్కడ, వేద ప్రమోషన్ ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉంటారు, గీతా శివరాజ్ కుమార్ గారు వాడు ప్రొడ్యూసర్. నేను ఇక్కడ వచ్చాను అప్పుడు. తర్వాత ఈరోజు 45కి వస్తున్నాను. బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం అర్జున్ జన్య గారు సబ్జెక్ట్ చెప్తే 4 to 5 minutesలో చెప్పేశారు. ఎంటైర్ స్క్రిప్ట్ 4 to 5 minutesలో కంప్లీట్ స్టోరీ జస్ట్ చెప్పేశారు. నా రోలు, ఉపేంద్ర గారు, రాజ్బిషేరి అన్ని రోలు ఒక్కొక్క ఇంపార్టెంట్ సీన్ పెట్టి ఇంటర్వల్ పాయింట్ తర్వాత క్లైమాక్స్ చెప్పేశారు. చాలా అట్రాక్ట్ అయింది. తర్వాత చెప్పారు, నేను ఇచ్చేస్తాను ఎవరి గారు డైరెక్ట్ చేసింది. ఎందుకైతే అలా చేస్తారు, మీరు చేయండి, ఇంత బాగా చెప్పి ఎందుకు ఇంకొకటికి మీరు క్రెడిట్ ఇస్తున్నారు, మీరు చేయండి అని చెప్పాను. నేను చేయవచ్చు, 100% చేయవచ్చు, మీరు చేయండి. డైరెక్టర్ నేనే, తెలుసు, ఆ ఫిలిం హీరో నేనే. Wow, such a lovely combination this is. So sensational combination. In fact, very happy to see you both together, sir. So I think ముందుగా ఉపేంద్ర గారు అంటే అర్జున్ గారు మీకోసమే రాశారేమో అన్నట్టుగానే ఉన్నాయి క్యారెక్టర్స్. నిజం చెప్పాలంటే వీఆర్ సీయింగ్ ఉపేంద్ర గారు అగైన్ ఇలాంటి ఒక కంటెంట్ తోటి. సో ఒక్కసారి హౌ ఇస్ ఇట్ సార్? అందరికీ నమస్కారం. ఫస్ట్ చెప్పాలంటే నేను ఒక మైసూర్లో షూటింగ్లో ఉండే టైంలో మన అర్జున్ గారు కలిసి ఒక సబ్జెక్ట్ చెప్పాలని ఒక స్టార్ట్ చేశారు. నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ ఇలా యాక్ట్ చేసి చూపిస్తున్నారు. నాకు మ్యూజిక్ డైరెక్టర్గా లెజెండ్, అంత పెద్ద హిట్స్ మోర్ దెన్ 100 ఫిల్మ్స్ ఇచ్చేశారు. బట్ స్టోరీ చెప్పే టైంలో యాక్ట్ చేస్తున్నారు. ఏంటి ఇంత యాక్టింగ్ సూపర్గా ఉంది, ఇతను యాక్టింగే చూసుకొని నా క్యారెక్టర్ని చూసి ఇలా వస్తుంది అని ఒక చిన్న ఒక పాపలాగా చూసేకో అలాగే ఉన్నారు. అలా చెప్పారు. తర్వాత ఇది ఎలా కన్వే చేస్తారంటే ప్రొడ్యూసర్కి ఒక ఫిలింని ఒక అనిమేషన్లో చేసి చూపించి దాన్ని ఎడిట్ చేసి డబ్బింగ్ చేసి రీరికార్డింగ్ చేసి ఫైనల్ థియేటర్లో చూపించి ఫిలిం స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్నడ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. నాకు తెలియదు వేరే ఇండస్ట్రీలో ఎవరు ఇలా చేయలేదు. ఫస్ట్ ఫిలిము దాన్ని అంతా రెఫర్ చేసి ప్లాన్ చేసి ఫ్యామిలీకి చూపించి ఫిలిం స్టార్ట్ చేశారు. అది ప్రొడ్యూసర్గా అది ఫస్ట్ టైము. నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ నేను రావడానికి బలమైన కారణం కూడా ఏంటంటే శివ సార్ అండ్ ఉపేంద్ర సార్ చూడడానికి ప్రత్యేకంగా వచ్చాను. సార్ 45 ఏదైతే జరుగుతుందో ప్రమోషన్ చూశాను అండ్ సినిమా కూడా చూశాను. చాలా బాగుందండి. సో శివన్న గారికి గ్రాండ్ వెల్కమ్. తెలుగు పరిశ్రమకి ఎలాగో చాలా రెగ్యులర్గా సినిమాలు చేస్తా ఉన్నా, ఈ సినిమా నాకు చాలా స్పెషల్గా అనిపించింది. శ్రీ ఆదిశంకరాచార్య గారు అండ్ అందరికీ నమస్కారం. I really don't know Telugu, but I can understand Telugu very well. But this cinema is a different world, which is what we are mentioning everywhere. So when you enter to the theater, you are not entering to see a film, you are entering to a new world, and that world's name is 45. The 45 days of that world will really mesmerize you with an amazing star cast and amazing different characters in the film. So it is a 3.5 years of
dream of me and my producer Ramesh Reddy sir. ఫర్ ఆల్ ద పీపుల్స్ అంటే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. నాకు ఆ భాగ్యం వచ్చింది. ఐ థింక్ ఐ ఎంజాయ్. అన్ని వేషాలు నాకు చాలా నచ్చింది సార్. సో శివరాజ్ కుమార్ గారిని ఫస్ట్ ఓం డైరెక్ట్ చేశారు కదా మీరు, ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి ప్రీత్ సేలో యాక్ట్ చేశారు. సో ఆ తర్వాత 2017లో కూడా మళ్ళా యుగేనా ఐ థింక్. లేదు తర్వాత ఇదే కబ్జాలో కూడా చేసినట్టున్నారు కదా, అది ఒక క్యామియో అంతే. ఓకే. సో 95లో శివరాజ్ కుమార్ గారికి ఇప్పుడున్న శివరాజ్ కుమార్ గారికి ఈ జర్నీలో మీరు ఆయనలో గమనించిన తేడా ఏంటి? ఇది గోల్డ్ ఎప్పుడు అది చేంజ్ అవ్వదు. రియల్గా చెప్తున్నాను, నేను ఎగ్జాగరేషన్ చేయటం లేదు. నేను ఫస్ట్ టైం కలిసిన రోజు ఎలా ఉన్నారో ఆ ప్యూర్ సోల్ ఇప్పుడు అలాగే ఉన్నారు. అదే ట్రీట్మెంట్, అది ఏంటో అలాగే నాకు ఫీలింగ్. Siva sir, I came to know like you're doing 3 projects at a time. Is it right? Yeah. So how do you get that much energy to complete working in all those days? I don't know, it comes like that only. When I get up, I just take it's for my school. It's just like school. Morning, my wife will come, she'll prepare me and send me. Like that, I go and come. And it's an opportunity. I don't know how it comes, but I try to do. Sometimes we do get tired, but still, all my directors or the cameramen or the co-stars always keep me engaging actually. So the power comes like that, and willpower, willpower. Arjun, how is it like directing directors in a film? It's a great blessing, sir, but at the same time it's a great responsibility. So I prepared myself for this. So one important thing I have to tell is what you asked, like about that 11 characters. It was actually 12 characters including the main character, but the very important thing is we had to shoot that climax fight for 30 days, and at the same time the whole Karnataka got shocked that Anna was unwell, and suddenly everyone shut down. But whole industry shut down, but one person stood. That was only Anna. He said, "I'm not going to leave this film. I'm going to finish this shooting. Then only I'm going to the main treatment." So he did all the get-ups. Every day he used to sit in the caravan with the makeup, and in 2 days he finished all the major portions of all the get-ups. Just in 2 days. I don't think anywhere in the world any superstar can match our superstar. Now, just now when we were coming, people were calling and telling me, "Sir, Shivana was Chakravarti, he was king, he was hat-trick hero, everything. But from this film, we will not call him anything, we will call him God. We are going to call him God."